మీరు చేస్తున్న బిజినెస్ 10 మందికి తెలియాలా? అయితే డోంట్ వరీ. మీ సుమన్ టీవీ బిజినెస్ ఛానల్ ఆ బాధ్యతను తీసుకుంటుంది. మీ పూర్తి డీటెయిల్స్ తో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ బిజినెస్ ఛానల్. ఈరోజు మనం యూసుఫ్గూడ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి సెయింట్ మేరీస్ కాలేజ్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉన్న జాయ్స్ ద ప్లే స్కూల్ దగ్గర ఉన్నాం. ప్లే స్కూల్ దగ్గర అయితే బయటంతా కూడా చాలా ప్రశాంతంగా ఉందండి. సో పిల్లలు ఏం చేస్తున్నారో ఒకసారి చూసేద్దామా? ఈరోజు మనతో పాటు సునీత ప్రసాద్ గారు ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. సో సునీత గారు, ఈ ప్లే స్కూల్ని అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? జాయ్స్ ద ప్లే స్కూల్ మేము 2012లో స్టార్ట్ చేసామండి. ఓకే. సో 2012లో స్టార్ట్ చేశారు కదా. సో మరి ఈ ప్లే స్కూల్ని స్టార్ట్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? యాక్చువల్లీ నా క్వాలిఫికేషన్ వచ్చి మేనేజ్మెంట్, బట్ ఐ హ్యావ్ ఎ ప్యాషన్ ఫర్ చిల్డ్రన్ అనమాట. అంటే పిల్లల కోసం సంథింగ్ న్యూ ఏదైనా చేయాలి, మనకున్నటువంటి నాలెడ్జ్ ఫ్రమ్ వెరీ చైల్డ్ I wanted to teach them. And there is a saying in English, train up a child in the way he should go, when he is old he will not depart from it అని. అంటే ఏది నేర్పించినా కూడా చిన్ననాటి నుండి పిల్లలకి నేర్పిస్తే పెద్దవాళ్ళైనప్పుడు దాని నుండి తొలగిపోరు అని ఒక మంచి విషయం ఉంది. అందుకోసమే చిన్ననాటి నుండి అంటే 1 year నుంచే పిల్లల్ని ట్రైన్ చేయాలి, వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి, విజ్డమ్ నేర్పించాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ స్టార్ట్ చేశాం. ఓకే. సో మరి ఈ జాయ్స్ ద ప్లే స్కూల్లో అసలు పిల్లలు ఎంతమంది ఉంటారు? మాకు చిల్డ్రన్ మ్యామ్ ఇప్పుడు 5 years ఫినిష్ అయింది మేము స్కూల్ స్టార్ట్ చేసి. ఇప్పుడు మాకు నియర్లీ 140 చిల్డ్రన్ ఉన్నారు. వావ్, 140 మెంబర్స్. సో మరి 140 మెంబర్స్లో అసలు మామూలుగా ప్లే స్కూల్ మాత్రమేనా, లేకపోతే ఇంకేమైనా క్లాసెస్ కూడా ఉండాలి? మాకు డే కేర్ ఉంది మ్యామ్, డే కేర్ అండ్ వీ హ్యావ్ ప్లే గ్రూప్, నర్సరీ, PP1 అండ్ PP2. తర్వాత దిస్ ఇయర్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ విత్ క్లాస్ 1 to 5. క్లాస్ 1 నుంచి 5 వరకు కూడా ఇప్పుడు ఉన్నారు. ఓకే. సో మరి క్లాసెస్కి టైమింగ్స్ ఎలా ఉంటాయండి ఈ జాయ్స్ ప్లే స్కూల్లో? స్కూల్ టైమింగ్ వచ్చి మ్యామ్ ప్రీ ప్రైమరీ లైక్ ప్లే స్కూల్ అండ్ నర్సరీ విల్ బి ఫ్రమ్ మార్నింగ్ 9 o'clock to 12:30 అండ్ PP1 నుంచి క్లాస్ 5 వరకు మార్నింగ్ 9 o'clock to 3 o'clock ఉంటుంది. ఓకే. అండ్ ఇట్ విల్ బి ఫ్రమ్ మండే టు సాటర్డే. మండే టు సాటర్డే అంటే ఓన్లీ పిల్లలకి ఒక సండే మాత్రమే హాలిడే ఇస్తున్నారు? ఎస్ బికాజ్ ఈవెన్ ఆన్ సండేస్ దే నీడ్ రిఫ్రెష్మెంట్ కదా, సో దే ఎంజాయ్ ఆన్ సండేస్ అండ్ ఈవెన్ దే ఎంజాయ్ స్కూలింగ్ ఫ్రమ్ మండే టు సాటర్డే. ఓకే. సో మరి ఇక్కడ టీచింగ్ అనేది ఎలా ఉంటుంది? అంటే ప్లే స్కూల్ అంటే ఓన్లీ ప్లేకి సంబంధించినేనా, అంటే ఎక్కువగా ఆడిపిస్తారా, లేకపోతే అట్ ద సేమ్ టైం మనకి టీచింగ్ కూడా ఏమైనా ప్రొవైడ్ చేస్తుంటారా? టీచింగ్ వచ్చి మన దగ్గర ప్లేవే మెథడ్ ఆఫ్ టీచింగ్ అండ్ మాంటిసరీ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఉంటుంది మ్యామ్. లైక్ వి టీచ్ ఎవ్రీథింగ్ యాక్టివిటీ బేస్డ్, లర్నింగ్ బేస్డ్. అంటే జస్ట్ ఏదో వాళ్ళకి బుక్స్లోంచి చూసి బోర్డ్ పైన రాసి చెప్పేయడం కాకుండా ఫన్ మెథడ్లో ఎవ్రీథింగ్ ఫన్గా. అండ్ వి గివ్ దెమ్ టాయ్స్, వి గివ్ దెమ్ ఆల్ఫాబెట్స్, వి గివ్ దెమ్ ఫ్లాష్ కార్డ్స్, ఇలాంటివన్నీ ఇచ్చి వాళ్ళకి కొత్త మెథడాలజీలో ఆడుతూ పాడుతూ ఎడ్యుకేషన్ నేర్పిస్తామన్నమాట. వెరీ నైస్ అండి. సో మరి సునీత గారు, ఈ జాయ్స్ ద ప్లే స్కూల్లో అసలు ఫీజెస్ ఎలా ఉన్నాయి? మన జాయ్స్ ద ప్లే స్కూల్ వచ్చి ఫీజెస్ ఆర్ వెరీ రీజనబుల్ అండి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఇంటర్నేషనల్ స్కూల్స్లో చాలా ఎక్స్ట్రీమ్ ఫీజెస్ కలెక్షన్ చేస్తున్న ఈ టైంలో విత్ వెరీ రీజనబుల్ ఫీజెస్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వాలన్న ఉద్దేశంతో వీఆర్ ఛార్జింగ్ వెరీ లెస్ ఫీజ్. దట్ విల్ బి అరౌండ్ 15,000 to 25,000 ఆ మధ్యలో ఫీ ఉంటుంది పిల్లలకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు. థ్యాంక్ యూ. సో ఎవరైనా పిల్లల్ని ప్లే స్కూల్లో కానీ లేదంటే స్కూల్లో కానీ జాయిన్ చేయించాలి అంటే పేరెంట్స్ ఒక 2 విషయాలు మాత్రమే ఎక్కువగా పర్టికులర్గా ఉంటారండి. అదేంటంటే సెక్యూరిటీ వైజ్ బాగుంటుందా అండ్ అలాగే ఎడ్యుకేషన్ వైజ్ కూడా బాగుంటుందా లేదా అని కూడా అనుకుంటూ ఉంటారు. సో సెక్యూరిటీ వైజ్ అయితే కనుక ఇది చాలా బెస్ట్ అండి. సో సెక్యూరిటీ వైజ్ కూడా చాలా బాగుంది అండ్ అలాగే ఎక్కువ మంది ఆయాలు కూడా ఉన్నారు పిల్లల్ని మొత్తం ప్రొటెక్ట్ చేయడానికి. అండ్ అలాగే ఎడ్యుకేషన్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. యాక్టివిటీస్తో మేము అన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాం. సో అందుకని పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు అని కూడా చెప్తున్నారు. సో ఇక్కడైతే కనుక సెక్యూరిటీ వైజ్ కానీ అండ్ అలాగే ఎడ్యుకేషన్ వైజ్ కూడా చాలా బాగుంది. సో చూసారు కదండి, జాయ్స్ ద ప్లే స్కూల్ అయితే కనుక అందరికీ అందుబాటు ధరల్లోనే ఉందండి ఫీజెస్ కూడా. సో ఖచ్చితంగా ఒకసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేసేయండి జాయ్స్ ద ప్లే స్కూల్ని. ఈ జాయ్స్ ద ప్లే స్కూల్ అయితే కనుక మనకి యూసుఫ్గూడ చెక్ పోస్ట్ దగ్గరలోని సెయింట్ మేరీస్ కాలేజ్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ సుమన్ టీవీ బిజినెస్ ఛానల్. థ్యాంక్ యూ. మీరు చేస్తున్న బిజినెస్ 10 మందికి తెలియాలా? అయితే డోంట్ వరీ.
మీ సుమన్ టీవీ బిజినెస్ ఛానల్ ఆ బాధ్యతను తీసుకుంటుంది. మీ పూర్తి డీటెయిల్స్తో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి.